మూవీ నాట్ యువర్ మూవీ ఇట్స్ మై మూవీ అంటే నేనే మెయిన్లీ సార్ కానిస్టేబుల్ గెటప్ వేసుకుంటే హీరో అయిపోరు సార్. కానీ హీరో కానిస్టేబుల్ హీరో ఇందులో సినిమాలో ఎవరు చెప్పారు సార్? What is this? బ్రదర్ హలో నువ్వు హీరో అయితే నేను కమెడియన్ కాదు మీరందరూ ఇక్కడ ఏంది వాకిలి పద్మ హైదరాబాద్ డాన్ ఇక్కడ హలో హలో అనగా అనగా కథలా ఇక్కడ ఎంతమంది కనెక్ట్ అయ్యాం తెలుసా మేము? ఎంతమంది ఏడ్చారో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ ఇద్దరు ఆపుతారా నీ వల్లే అంత రొమాంటిక్ గా పాడుకుని తెలుగు స్టేట్స్ మొత్తం మన వైబ్ అతమా నేను కూడా ఉన్నంత మందిలో కాకపోతే మన ఇసుకుతాడు మన సోలో ఉస్కి తడి అది ఏదో తడి పక్కన పెట్టండి కానీ హీరోయిన్ ఉంది హీరో ఆవిడ హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ ఉంది. What is this? నేను హీరోయిన్. నువ్వు ఉన్నోళ్ళందరూ నేర్పించు వర్షాకాలం వరదలు కంటే నీ వరదలు ఎక్కువ. స్కూల్కి వెళ్ళామమ్మా స్కూల్ అయిపోయిందండి నేను కాలేజ్ ఫస్ట్ స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయి ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు. This is full and final. He's the hero, I'm the heroine. హలో హీరోయిన్ ఇక్కడ. Beautiful love song. ఎవరు ఏమైనా కానీ సినిమాని మొత్తం లీడ్ చేసింది మా గ్యాంగ్. సినిమా మొత్తంలో బోర్ కొడుతున్నారు అక్కడ సాంగ్ ఎక్కడ సాంగ్ పెట్టి సినిమా Excuse me. హైవే మీద అరే సినిమా ఉన్నది నాది ఫైట్ ఉన్నది నాది ఎవరి కోసం ఫైట్ చేసుకుంటారు మీరు? ఎవరి కోసం ఫైట్ చేసుకుంటారు? నాకు అరే ఇదిగో ఎవరికైనా బిల్డప్ ఇవ్వాలంటే 20-30 కార్లు అట్లా వస్తుంది కానీ మా షెడ్లనే 20-30 కార్లు ఉంటాయి. సినిమా మొత్తంలో వాకిలి పద్మ అంటే హడలు నువ్వు హడలు ఆయన హడలు ఇంకేంది. సరే ఇప్పుడు మా ముగ్గురు క్యారెక్టర్ విషయానికి వస్తే అమ్మ హీరోయిన్ సార్ ఏమో అసలు నేనేమో మెయిన్ క్యారెక్టర్ అసలు నేను లేకపోతే చిల్డ్రన్ మూవీ కాదు ఓకేనా సార్ వాట్ చిల్డ్రన్? ఇది చిల్డ్రన్ మూవీ అసలు కాదు ఇది కాకుండా హీరోయిన్ కూర్చుంటే ఇక 3 బాణాలు ఉన్నాయి గుచ్చుతాయి నీకే చెప్తా డైరెక్ట్ నీకే గుచ్చుతాయి. నీ గురించి అంత గొప్ప చెప్పుకోకు నీ గురించి చెప్పాయా ఏంది కథ చెప్పు. నువ్వు హీరో అని ఫీల్ అవుతున్నావు ఎందుకు చెప్పు. నా దోస్తు గాడాక నీ దోస్తు గాడు కాబట్టి చుట్టూ ఉన్నారా లేకపోతే నా ఇవాడికి ఏ దోస్తు చేస్తుంది మన ఇద్దరం దోస్తులు చెప్పు చెప్పు. రావట్లేదు అక్కడ కట్అవుట్ చూస్తే తెలియదు ఓకే సాంగ్ చెప్పానా ఫైట్ చెప్పానా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఆ ట్విస్ట్లన్నీ వచ్చేవి ఎవరి వల్ల? మా వల్ల. చిన్న పోరని చూస్తుంటే మస్తు అన్నిటి దొరుకుతుంది కదా How ఇంత can పిల్లలు. you be a hero without a heroine? బేసికలీ నా వల్లే మీ అందరి కథ కలిస్తే నేను సారు పాప ఉండబట్టి మా చుట్టూ మీ కథ చుట్టూ మా చుట్టూ తిరుగుతుండే మేమే కనిపెడతాం మీరేం చేస్తారు మీరు ఎలా చేస్తారు కథ నడిపించేది మేమే. మీరు చేస్తే ఒక 10 నిమిషాలు ఎవరైనా చూపించుకోకపోయినా ఇట్లా కూర్చుని నిద్రపోకుండా మరి ఏం కలగలుడేంది ఇది కలే ఇది నిజంలోకి రా నువ్వు. హలో ఎక్స్క్యూజ్ మీ మీరందరూ సరే మీరు ఎవరు చెప్పండి చుట్టూ తిరుగుతారు? మీరిద్దరు ఏర్పాటు నేను సరే. మీరందరూ ఎవరు చుట్టూ పెద్ద తిరుగుతారు చెప్తాడు. సినిమాలో? నువ్వు చెప్పు అసలు ఎవరు గొప్ప ఈ సినిమాలో ఎవరు లీడ్ చేస్తుంది? టైటిల్ లెటర్ చూడండి. చూసాము చూసారా అక్కడ నేను మా తాతయ్య ఏ టైటిల్ చూసినా మేము ఇద్దరమే ఉంటాం. పక్కకున్న కత్తులన్నీ మావే. వెనకాల ఉన్నది ఎవరు మరి అటు మధ్యలో ఒక కత్తి ఆ మధ్యలో షాడో చూసారా మేమిద్దరమే. ఏ పోస్టర్ లో ఉన్నా మేమిద్దరం లేకుండా పోస్టరే ఉంటాం. సరే అది కాదు ఆయనేమో ఫైట్ సాంగ్ ఉంది ఆమెకి సాంగ్ ఉంది మీ సంగతి ఏంటి చెప్పండి. మా సంగతి మొత్తం టోటల్ మాస్ మసాలా అంతా వచ్చేది మాతోనే. Mass కామెడీకి entertainers. కామెడీ ఉంటుంది వార్నింగ్లు అంటే ఒక్క సాంగ్ చిన్న శాంపుల్ ఇట్లా వదిలినందుకే మొత్తం వైరల్ అయి కూర్చుంది అక్కడ. ఎవరు చూసినా ఇదే పని చేస్తున్నారు ఇదే పని చేస్తున్నారు. మళ్ళా ఏ హీరోనికైనా ఎలివేషన్ ఇవ్వాలంటే ఓ 20-30 కార్లు పెట్టి లేపుతారు. సినిమా elevation మా దగ్గర ఉన్న కార్లని మా దగ్గరే ఉంటాయి. సినిమాలు ఎలివేషన్లు ఎవరికి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి వాకిలి స్లో పద్మకు ఉన్నాయి. మోషన్ లో నడిచి ఎత్తడి అని డాన్ చేసి అసలు ఫ్యాన్లు ఈండ్లు మనకు ఫ్యాన్లు ఎలివేషన్ ఎంత చెప్పినా తక్కువే. మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి సినిమాలో? మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 4-5 ఉంటాయి. మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి సినిమాలో? సినిమా మొత్తం ఫైట్ నాదే. అబ్బా సినిమాలో నిజం అన్ని మాకైతే 10 ఫైట్లు ఉన్నాయి. మాకు ఎన్ని ఫైట్లు సార్ మనకి? సార్ ఆ ఫ్లైట్ ఫైట్ చెప్పండి సార్. ఫ్లైట్ ఫైట్ చెప్పండి. చెప్పండి సార్. సార్ లెట్ దెమ్ నో. సింపుల్ క్వశ్చన్ సార్. అరౌండ్ హూమ్ ద హోల్ మూవీ రివాల్వ్స్? అరౌండ్ హూమ్ all of you revolve? Hello, it's me. It's me. No, I don't agree. I don't agree. No. ఫస్ట్ See. స్టార్ట్ అయ్యేదే వాకిలి పద్మ షెడ్ల. వాకిలి పద్మ లేకపోతే అసలు సినిమాకి అసలు హార్టే లేనట్టు. గుండెకాయ సినిమా ఎవరింటికి వెళ్ళా ముందు వాకిల్లోకి వెళ్తాం. ఎవరో ఉండ బతుకుతారో లేదో తెలియదు గుండెకాయ లేకపోతే బతుకుతారా? ఏమండి మీరు చెప్పింది కరెక్టే. ఎవరింటికి వెళ్ళా ముందు వాకిల్లోకి వెళ్తా కాబట్టి వాకిలి పద్మ వస్తారు తప్ప లోపలికి ఇంట్లోకి వెళ్ళి మీరు ఉండరు. వాకిలి బయట ఉంటుంది. అందరు ఇంట్లో షూటింగ్ అంటారు. ఎవరింటికి వెళ్ళినా వాకిలి దండం పెట్టుకుని వెళ్తారు. ఇందులో వాకిలి చూస్తే ఇల్లు అర్థమైపోతుంది. వాకిలి చూసి చాలు దండం పెట్టుకుని వెళ్ళాల్సిందే. వచ్చిందనంటే The main theme is what happened to my మనవరాలు.
That is the subject. అది సబ్జెక్ట్ మన వాళ్ళకి ఏమైందన్న మెయిన్ పాయింట్ ఇస్ వాట్ హ్యాపెన్ టు మీ అండ్ మై గర్ల్ ఫ్రెండ్. అసలు మెయిన్ పాయింట్ నా అల్లుడికి ఏమైంది, నా అల్లుడికి ఏమైంది దాన్ని బట్టి ఆ ఏమైందో చెప్పి అసలు మీ గర్ల్ ఫ్రెండ్ కి వీళ్ళకి ఏమైంది చెప్పింది నేను. అసలు నువ్వు చూసిన పాపానికి పోతే కదా అసలు మ్యాటర్ దగ్గర మన పని అయిపోతుంది. నేను మారువేషం వచ్చి ఒక్కొక్కరు ఫస్ట్ సార్ ఫ్లైట్ ఫైట్ చెప్పండి సార్ ఫ్లైట్ ఫ్లైట్ ఫైట్ ఫ్లైట్ ఫైట్ ఏంటబ్బా, మన దాంట్లో ఫ్లైట్ కూడా పెట్టిరా. సార్ వీళ్ళకి తెలియదు ఫ్లైట్ సినిమా చూడదు మీరు. డిస్కషన్ ఇస్ వేస్ట్. ఇంకా బర్రె పక్కన ఉన్న ఫైట్ ని లైట్ ఫైట్ అనుకుంటాను. చెప్తున్నారు కదా, లీడ్ ఐ యామ్ ద హీరో. చెప్పండి మీ క్యారెక్టర్ లో ఏం గొప్ప అని చెప్పండి మాకు. క్యారెక్టరైజేషన్ గొప్ప, క్యారెక్టర్ ఆర్ట్ గొప్ప, క్యారెక్టర్ ప్రెజెంటేషన్ గొప్ప, పర్ఫార్మెన్స్ గొప్ప, ప్రతిదీ గొప్ప. సైకియాట్రిస్ట్ మధ్యలో కూర్చొని ఉన్నారు కదా, మీరు చెప్పండి అసలు ఎవరు గొప్ప ఇంట్లో, మీరు చెప్పండి. Sir, అన్నా నువ్వు రా అన్న, నువ్వు వచ్చి చెప్పాలి. హలో డైరెక్టర్ గారు అయ్యో రండి కూర్చోండి. ఈ డిస్కషన్ ఈ డిబేట్ నా వల్ల కాదు. అసలు కామెంట్ అండి ఇంతటి నుంచి వస్తున్నాను ఏంటి గోల. యోగా చేయమంటావా? అరే ముక్కు పట్టుకో, ఇది ఓకేనా? ఓకే ఇంకా సార్ మీరు వాకింగ్ వాకింగ్ 100 పుషప్స్. now you want. ఎప్పుడు ఇరికింగే ఏమన్నా ఫార్మాలిటీస్ వచ్చినట్టు తిట్టుడే. అక్క ఎట్లున్నావు అక్క? నేను మంచిగానే ఉన్నా సార్ అడగవా? ఎప్పుడు ఇరికింగ్ సార్? நல்லா இருக்கு. ఆగిదిరా అని అడగండి అక్కడ. ಹಾಗಿದ್ರೆ ಹಾಗಿದ್ರೆ ಯಾಕೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಹೇಗಿದ್ದೀರಾ? ಇಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದ್ವಿ ಈ कैसे हो सांची? कब आए मुंबई से? कल कल आया? ओके ఇక్కడ ఇంగ్లీష్ పీసు. అమ్మో మనోడు అసలు ఎస్ఐ How are you, man? సినిమా గుడ్ ఐమ్ గుడ్. హీరో అంట. చూస్తున్నా మాకు హీరోయిన్ ఎవరు చెప్పండి సార్. హీరో అంట. బుజ్జి హోంవర్క్ రాసావమ్మా? అప్పుడే అడిగాను కదా. ఏజ్ మ్యాటర్ కాదండి ఇక్కడ, టాలెంట్ మ్యాటర్. ఇది చిల్డ్రన్ కాదమ్మా. క్యారెక్టర్ రిపోర్ట్ సార్ క్యారెక్టర్ సార్ మీరు ఒక్కసారి ఇసుకుతారంటే అందరికి క్లారిటీ వస్తుంది సార్. అనగా అనగా కథల చెప్పండి. అనగా అనగా కథలా ఓకే ఇంకా తెలుగు స్టేజ్ మొత్తం నీ వల్లే అంటున్నారు. ఇంక ఏందబ్బా మీ ఇక్కడ discussion? ఇంకా లేకపోతే హార్ట్ బీటే లేదని చెప్తున్నా. ఏం సరే చెప్పండి. అనగా అనగా కథల సరే చూడండి మొదలైనదిలే మరలా. ఓకే నీ వల్లే ఈ మాయే నీ వల్లే కళ్ళోను కళ్ళోలాలే నీ వల్లే ఉస్కి తడి చేసేద్దాం దెత్తడి ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేం రెడీ. అది మీరు ఓన్లీ పాటలు మీకు ఏదో ఒక సోలో సాంగ్ ఉందని చెప్పేసి మీరే హీరోలు అనుకోవడం ఏంటిది నీ వల్లే అని అంటే మొత్తం మీ వల్లే జరిగిపోతుంది కాదనుకోగలరు. అట్లా కూడా లేదు. మరి ఇక్కడ ఓకే కళ్ళు తిరిగి పోరాడతాడా? ఇక్కడ ఏదో బిల్డప్ బాగా కొడతాడు ఎంత మామూలుగా లేదు అసలు. వచ్చినప్పుడు స్టార్ట్ వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సైకియాట్రిస్ట్కి నేను అలా అల్లేలు, అందుకే కొంచెం గట్టిగా వెళ్ళకుండా కాగుంటున్నా టైం వస్తుంది. సో నెక్స్ట్ ప్రమోషన్స్ పిలుస్తారు కదా. అప్పుడు చెప్తాం. ఇవన్నీ వింటున్నాం మేము. మంచి ఓవర్ చేస్తున్నాను అన్నయ్య, అది చూస్తున్నా. సార్ మీకు అర్థం కావట్లేదు. మీరు కూడా హీరో కాదు సార్. మీరు అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నాడు సార్ అక్కడ. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి బలభీముడు ఎవరు ఎవరు? మీరా? మా తాత. అవును మా తాత. 1000 ఏనుగుల బలశాలి బలభీముడు కొడుకెవడు? ఘటోత్కచుడు. మా అయ్య తెలుసా? వాడి కొడుకెవడు? ఆ బలభీముడు మనవడెవడు? మీ అన్న మా అన్న. వాడెవడో తెలుసా? బార్బరీకుడు. అర్థమైందా? మీరు కొట్టుకుంటున్నారు చాలాసేపటి నుంచి. బార్బరీకుడికి 3 బాణాలు ఉన్నాయి. ఓకే 3 బాణాల్లో ఇది ఒక బాణం, ఇదంతా కలిపి ఒక బాణం, అదొక బాణం. ఓకే మీరేం కొట్టుకొని మేమే లీడ్ చేస్తున్నాము. సరే ఇసుకితడి ఉంది కదా అని మేము హీరో అని పొరపాటు మాడకండి. సినిమాల్లో కూడా మీరు కలవలేదు కదా షూటింగ్లో, నాకు తెలిసి సీన్లో ఒక్కసారి కలిసి ఒక్కొక్క సీన్లో కలిసారు కదా. ఎలా అండి మరి మేము హీరో అనుకుంటారు? అట్లా అనుకోవట్లేదు. ఎవరు లీడ్ చేస్తున్నారు కథలో, ఎవరిది బలం ఉంది ఇందాక చెప్పిన డైలాగ్ ఎవరు వాయిస్ అది? అంటే డబ్బింగ్ చెప్పించాను. అలాగే ఆయన యాక్చువల్లీ ఆ రోజు బేస్ వాయిస్ సారీ డబ్బింగ్ చెప్పించారంటారు. ఆ రోజు అంటే నాకు జలుబు చేసింది యాక్చువల్లీ, వాయిస్ బాగాలేదని చెప్పేసి పిలుచుకొచ్చా డబ్బింగ్కి. कल प्रमोशन के बुलाते हैं ना तब कल देख लेंगे, कल से देख लेंगे. ఏదేమైనా త్రిబాణ దారిలో 3 బాణాలు, ఆ 3 బాణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క బలం.
అంతే ఒక్కొక్కరు ఒక ఒక్కొక్క బాణం బాణం మేము ముగ్గురం బలం అంతే ముగ్గురు కలిసి ఉంటేనే బలం. సినిమా స్టార్టింగే ఒక 3 బాణాలు విల్లులో నుంచి బయటికి వెళ్తాయి. డైరెక్ట్ విల్లు కంటెంట్ విల్లు కంటెంట్ క్రియేటర్స్ ఎవరు? టోటల్ వానరా సెల్యులాయిడ్. ఓకే ఓకే సో మేము వదిలేం బాణాలు. యు ఆర్ ద ఎగ్జిక్యూటర్. ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్. ఓకే 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 సో కాబట్టి మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది అనేది మనం చెప్పాం. మొదటి బాణం ఏంటిది? అది బార్బరికుడు మొదటి బాణం. ఆ దిశ ఎవరు అనుకుంటున్నారు మీరు? పోనీ కనీసం అదేనే తెలుసా లేదా అడుగుదామని. దిశ అంటే చట్టం అది పెట్టరు. ఆ దిశ చట్టం అది కాదు. దిశ అంటే ఇప్పుడు ముందు ఇంకొక అమ్మాయి లొకేషన్ select లొకేషన్ చేశారు ఫిక్స్ చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్. కదా? ఆ అమ్మాయి కాదా? అమ్మాయి కాదు, దిశ అంటే అమ్మాయి కాదు సార్. సారీ సార్. లొకేషన్ కనిపెడతా సార్. ఎవరు అనుకుంటున్నారు సార్? ఇంకేదా లొకేషన్ అంటే మాదే లొకేషన్. ఏది? ఫస్ట్ మా లొకేషన్ నుంచి కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. బర్కత్పుర లొకేషన్ అంటే దిశ అంటే మేమే. బర్కత్పుర ఇలాగా. వాగిలి పద్మ ఇల్లే లొకేషన్ సరే. సెంటర్ లొకేషన్ అది. ఇంకోటి శత్రువుని గుర్తిస్తుందంట ఇంకో బాణం. అది ఎవరు అనుకుంటున్నారు? అది మా తాతయ్య. ఓహో ఒప్పుకోవాలి ఇప్పుడైనా శత్రువు కూడా మీ తాతే. శత్రువే తాతయ్య. శత్రువే తాతే. తాతయ్య. తాతయ్య మనల్ని ఎన్ని మాట్లాడుతున్నారు వింటున్నారు మీరు? తాతయ్య మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. తాతయ్య సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో గేమ్ ఆడేస్తారు. నిలబడితే చాలు. మిగతా వాళ్ళంతా ఊరికే చెప్పుకోవాలి అనుకుంటే చాలు. మళ్ళీ త్రిబాణం ఎట్లా సంధించాలని ఆలోచిస్తున్నాను. అది ఇంకో బాణం. సరే ముచ్చటగా మూడో బాణం. మూడో బాణం ఏం చేస్తుంది? కలపరేట్ చంపుతుంది. అంతే ఇప్పుడు ఇందులో ఎవరైనా చచ్చిపోయారా మీరు? అవన్నీ చెప్పకూడదు కదా. చెప్పకూడదు. చెప్తే 2-3 శవాలు వేస్తాయి.